అంటే మీ సినీ విమర్శకులు గాని, బయటోళ్ళు అనేది జనరల్‌గా చెప్తున్నా. అనిల్ సంక్రాంతికొచ్చి ఫ్లూక్ హిట్ కొట్టేస్తున్నాడు. సంక్రాంతి టార్గెట్ చేసి వేరే డేట్ లేదు కొట్టలేడా అనే ఉద్దేశంతో మాడుతా ఉంటారు. మీరెలా చూస్తారు దాన్ని? పటాస్ సంక్రాంతికి రాలేదు. అవును. పెద్ద హిట్ అయింది. రాజా ది గ్రేట్ సంక్రాంతికి రాలేదు. భగవంత్ కి సంక్రాంతి, సుప్రీం సంక్రాంతికి రాలేదు. తీసిన 8 ఫిల్మ్‌లో 4 ఫిల్మ్స్ బయటే వచ్చాయి. 4 సూపర్ హిట్స్ అయ్యాయి కదా! సంక్రాంతికి వచ్చినప్పుడు రెవెన్యూస్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. బికాజ్ నేను తీసే జోనరు, నేను తీసే ఫిల్మ్స్‌కి అక్కడ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. సో, మన వ్యాపారం ఎక్కడ బాగుందో అక్కడికెళ్ళి వ్యాపారం చేస్తామా? వాళ్ళేదో అంటున్నారు కదా అని అటెళ్ళి వ్యాపారం చేయమంటారా? అట్లా కాదండి. అంటే ఎఫ్3 గాని, తర్వాత భగవద్గీత గాని సంక్రాంతికి వచ్చుంటే డెఫినిట్‌గా పెద్ద ఫిగర్‌లు చూసేయని అదే ఆ అదే ఫీలింగ్‌తో ఉంది. నేను అంటుంది సంక్రాంతి ఈజ్ మెంట్ ఫర్ ఒక హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి బాగా చూస్తారు. అది ప్రూవ్డ్ అగైన్ అండ్ అగైన్. మీరే చెప్పండి నేను చేసిన 4 సినిమాలు సంక్రాంతికి వచ్చిన రెవెన్యూలు, పక్కనొచ్చిన రెవెన్యూలు. అవును. బట్ టాక్ వైస్ అన్ని సూపర్ హిట్సే. అవును. రెవెన్యూలు ఎందుకంటే నా జోనర్ ఆఫ్ ఆడియన్స్ ఇక్కడ ఎక్కువ సినిమా చూడటానికి బయలుదేరుతున్నారు. సింపుల్ లాజిక్. అందుకని నేను అక్కడ రావడానికి సంక్రాంతికి ఇష్టపడుతున్నాను. ఒకటిగా 4 సినిమాలొచ్చినా చూస్తారు. దాంట్లో ఒక్క సినిమాకి మాత్రం ఆ! ఇంకా ఉంటుంది. స్టిక్ అయిపోతారు. కాబట్టి ఇంకొకటన్నారు ఫ్లూక్‌లో సినిమా ఆడుద్దంటే మాత్రం నేను లైఫ్‌లో ఒప్పుకోను. ఏ ఏ సినిమా గూడా ఫ్లూక్‌లో ఆడదు. అది ఏ సినిమా గూడా. సినిమా ఆడితే అది ఒక మన టాలెంటు, మన మనం రాసిన ఒక సినిమా తీసిన క్రియేటివిటీ ఆడియన్స్‌కి నచ్చి వాళ్ళిచ్చే జడ్జ్‌మెంట్. నాకు తెలిసి ఆడియన్స్ ఎప్పుడు ఏ సినిమాని ఫ్లూక్ హిట్ చేయరని నేను బిలీవ్ ఆ! చేస్తాను. 100% అది. ఊరికే వచ్చేసి చూసారు కాబట్టి ఇంకా మీరన్నట్టు అనుకునే వాళ్ళు